హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఇంక పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత నేనైతే వంట పని స్టార్ట్ చేసేసుకున్నాననమాట. ఇంకా ఆ రోజు వంట వచ్చేసి ఏంటంటే వంకాయ కూర చేస్తున్నాను. నేను వంకాయలు తెచ్చుకుంటాను. వంకాయ అంటే గుత్తి వంకాయలాగా, గుత్తి వంకాయ ఫ్రైలాగా చేసుకుందాం స్పెషల్‌గా అన్నట్టుగా. కాకపోతే ఆ రోజుకి ఏదన్నా లేట్ అయినా, పని ఎక్కువ ఉన్నా గానీ సంథింగ్ ఏదన్నా నా మూడ్‌ని బట్టి చేంజ్ అయిపోద్దనమాట. ఇంక అలా గుత్తి వంకాయ చేసుకుందాం కదా అని తెచ్చుకున్న వంకాయలతోటి నార్మల్ వంకాయ టమాటా కర్రీ చేసేసుకుంటున్నాను అనమాట. కాకపోతే చాలా బాగొచ్చింది అలా అయినా కానీ. ఎందుకంటే వంకాయలు చాలా మంచిగా ఫ్రెష్‌గా ఉన్నాయి. మధ్యలో కొన్ని పుచ్చులు, పురుగులు వచ్చాయిలెండి. కాకపోతే వంకాయలు మాత్రం చాలా నీట్‌గా ఉన్నాయన్నమాట. అందుకే బాగొచ్చింది కర్రీ. నార్మల్ వంకాయ టమాటా కర్రీ అయినా గానీ చక్కగా వచ్చిందనమాట. సో, అది ఇంకా వన్ బై వన్ ఫస్ట్ ఇవి కట్ చేసేసుకున్న తర్వాత అప్పుడు వంకాయలు కట్ చేసేసుకుంటాను. ఇంకా ఈ వంకాయలు చూస్తుంటే నాకు నా పెళ్ళప్పుడు చాలా రోజుల క్రితం, చాలా ఏళ్ల క్రితం నేను ఫస్ట్ వంకాయ కర్రీ చేసినప్పుడు ఏం చేశానంటే, ఆ వంకాయలను ఉప్పు నీళ్ళలో వేయాలి కదా! సో, నాకు ఆ విషయం తెలియక నార్మల్‌గా ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేసి పక్కన ఎలా పెడతానో అలాగే పక్కన పెట్టాననమాట. కూర అయ్యేసరికి ఏమైందంటే నల్లగా తయారైనాయి. ఏంటి ఇలాగున్నాయి అనుకున్నాను. నాకు తెలీదు. తర్వాత కొలీగ్స్ అందరూ చెప్తా ఉంటారు గదా! కర్రీల గురించి కూడా మాట్లాడుకున్నప్పుడు అలా తెలిసిందనమాట. పోనీ ఏమన్నా తెలుసుకొని చేద్దామా అంటే అప్పటికప్పుడు చేసే ముందు చూసుకోవడానికి. అంటే అమ్మ ఫోన్‌లో అడిగి అన్నీ రాసుకొని మరీ చేసుకునేదాన్ని అప్పట్లో. అప్పటికప్పుడు చూసి చక్కగా వెంటనే చకచకా చేసుకోవడానికి ఇప్పట్లోలాగా బోలెడన్ని యూట్యూబ్ ఛానల్స్ వంటలకి సంబంధించి ఏమి ఉండేవి గాదు. సో, అందుకని అలా ఉండేదనమాట ఫస్ట్‌లో నా వంట. ఇప్పటికి కొన్ని కూరలు పర్వాలేదు నాకైతే నచ్చుతాయి. అప్పుడప్పుడు నచ్చవులెండి. సో, అదన్నమాట. ఇంకా వంకాయలైతే చూస్తున్నారు కదా! ఇవి తెచ్చి ఒక 4, 5 డేస్ పైనే అయ్యింది. కానీ చక్కగా ఉన్నాయన్నమాట. ఆహ్, అందుకే కర్రీ గూడా చాలా బాగా వచ్చింది. పిల్లలకి కూడా నచ్చిందనమాట. ఈ మధ్యన పిల్లలకేమన్నా కర్రీలు నచ్చుతుంటే వచ్చిన తర్వాత ఇంటికొచ్చాక కాంప్లిమెంట్స్ కూడా ఇస్తున్నారనమాట. బెండకాయ ఫ్రై ఒకటి అసలవి ఎక్కవనమాట. ఇంట్లో ఎవరికీ ఎక్కవు. ఆ బెండకాయలంటే నాకు కూడా సరిగ్గా నచ్చేది గాదు. కానీ ఈ మధ్యన బాగా వస్తున్నాయి అని చెప్పి మరీ చెప్తున్నారనమాట. అదే బాగా బావుంది అని చెప్తారనమాట పిల్లలు వచ్చిన తర్వాత. ఇంకో పక్కన వంట పని చేసుకుంటూనే ఇంకిక్కడేంటంటే లైనింగ్ క్లాత్ ఉంది. లైనింగ్ క్లాత్ ఉంది అంటే లైనింగ్ క్లాత్‌ని ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఒక బ్లౌజ్ కటింగ్ ఉంది. సో, ఆ బ్లౌజ్ కట్ చేసుకోవడం కోసం లైనింగ్ క్లాత్ అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇదేంటంటే లెహంగా మీదకి బ్లౌజు. లెహంగా అయితే కంప్లీట్ అయిపోయింది ముందు రోజు. చూపిస్తాను మీకు అది ఎలా ఉండింది, ఎలా స్టిచ్ చేశాననేది. ఇంకా ఇదొచ్చేసి దాని మీదకి బ్లౌజ్ అనమాట. ఇంకా వంట పని పూర్తిగా అవ్వకముందే నేనేమి స్టిచ్చింగ్‌కి గానీ, ఇలా కటింగ్‌కి గానీ కూర్చోను. ఎందుకంటే మధ్యలో మళ్ళీ మళ్ళీ లెగాల్సొస్తది కదా! కర్రీ ఉడికిందా లేదా అని దగ్గరికయ్యేదాకా అప్పుడప్పుడైనా ఎళ్లి చూసుకోవాలి కదా! అలాగే ఇంకా రైస్ కూడా పెట్టుకోవాలి. సో, అన్ని పనులు చకచకా అయ్యేలాగా ఓ పక్కన వంట చేస్తూనే రైస్ కూడా పెట్టేసుకుంటాననమాట. సో, అప్పుడైతే మనకి ఈజీగా మళ్ళీ మళ్ళీ కిచెన్‌లోకి రావాల్సిన పనుండదనమాట. అందుకే ఇక్కడ ఓ పక్కన అది చేసేస్తున్నాను ఫస్టయితే. అండ్ ఇందాక నుంచి చెప్పడం మర్చిపోయానసలు. ఈ వీడియో మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే గనక చాలా వరకు చాలామంది వీడియోస్ చూస్తున్నారు గానీ, లైక్ చేయట్లేదు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఒక నలుగురికి ఈ వీడియో అనేది షేర్ అవుతా ఉంటది కదా! సో, అందుకే లైక్ చేయమనేది. అలాగే ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కన కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌లో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తేనే నేను ఫర్దర్‌గా పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. ఓకే. సో, మరి ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంక ఈ పువ్వేంటంటే నేను పువ్వులు తెచ్చుకుంటాను గానీ మర్చిపోతాను. అది లోపల పెట్టేస్తాను. ఫ్రిడ్జ్‌లో పెట్టానంటే గనక ఇంక అది అలా ఉండిపోద్ది ఫ్రిడ్జ్‌లోనే. జుట్టు ఆరిన తర్వాత జడేసుకున్నాక ఎట్టుకుందాం కదా అనుకుంటాను గానీ మర్చిపోతాను. సో, అలా మర్చిపోతున్నాననే ఈసారి బయట పెట్టుకున్నాననమాట. ఇంక కిచెన్‌లోనే ఉంటాను కదా! పనయ్యేంత దాకా సో, కళ్ళ ముందు ఉంటే గుర్తుంటది పెట్టుకోవచ్చు అని జెప్పేసి అక్కడ పెట్టేశాను. ఇంకా వంట అయితే పక్కన వంకాయలైతే వేసేసాను. అవి ఈలోగా మగ్గుతూ ఉంటాయి. ఇంకా రైస్ కూడా కడిగేసి కుక్కర్‌లో పెట్టేస్తున్నాననమాట. ఒక 11:15 అట్లా అయిన తర్వాత కుక్కర్ ఆన్ చేసేసానంటే టైంకి అయిపోతది. ఇంకా అప్పుడెళ్ళి లంచ్ ఇచ్చేసి రావచ్చు పిల్లలకి. ఈలోగా నా పని చేసుకుంటా ఉంటాననమాట. ఇంకో పక్కన ఈ వంకాయలని చూసుకుంటూ, ఎక్కడ మాడిపోకుండా చూసుకుంటూ వంట అయితే చేసుకుంటున్నాను. ఇంక మధ్య మధ్యలో మళ్ళీ మళ్ళీ ఎళ్ళాల్సొస్తది కదా! అందుకే ఇంకా ఈ చిన్న పని ఏంటంటే హెడ్ బాత్ చేసిన రోజు ఖచ్చితంగా దువ్వెనలు ఇంట్లో అందరివి కూడా క్లీన్ చేసేస్తాను.
లేకపోతే మెయిన్‌గా లోహతద్దం దువ్వెనలో అబ్బా! ఎంత మట్టొస్తదో పిల్లల దాంట్లో. అందులోనూ ఆయిల్ పెట్టుకుంటాం గదా! రోజు. అదే ఆల్టర్‌నేట్ డేస్. సో, జిడ్డుగాను ఇంకా మట్టయితే ఎక్కువుంటదనమాట. ఇంకా దాని పేలు దువ్వెననమాట అది. రోజు దువ్వుతాను. ఎప్పుడైనా పని ఏంటిది టైం లేకపోతే మాత్రం వదిలేస్తాననమాట. అందుకే దాంట్లో ఇరుక్కుపోయినవి గానీ, మట్టి గానీ చాలా ఉంటాయి. అందుకే క్లీన్ చేసేస్తాననమాట. ఎప్పుడు హెడ్ బాత్ చేసి పెట్టుకున్నా రోజు ఆ మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకుంటా. అదనమాట. ఇంక ఈ పనయిన తర్వాత మాత్రం ఇంకా నెక్స్ట్ పని. ఈలోగా ఏంటంటే అవి జుట్టు అదే నా హెయిర్ ఆరేసరికి ఇవి కూడా చక్కగా ఆరిపోతాయి. అప్పుడు జడేసుకొని రెడీ అయిపోవచ్చు. ఇంకా టైం అయ్యేసరికి నేనింకా లంచ్ బాక్సులు కూడా ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంకా బ్లౌజ్ అయితే ఇందాక చెప్పాను కదా! అది కటింగ్ చేసేసాననమాట. లైనింగ్ క్లాత్, మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నీ కట్ చేసేసాను. ఇంక ఇది బ్లౌజ్ ఏంటంటే ఎండింగ్ పార్ట్‌లో అంటే వేస్ట్ పార్ట్ నడుం పార్ట్ దగ్గర ఏంటంటే కట్ వర్క్ వచ్చేలాగా అడిగారనమాట. అంటే ఆ బ్లౌజ్‌కి కట్ షేప్‌లో ఉండేలాగా డిజైన్ కావాలన్నారు. సో, దానికోసం అని చెప్పేసి ఇక్కడ నేను బక్రం పీస్ కట్ చేసి పెట్టుకుంటున్నాననమాట. కట్ వర్క్ అనేసరికి మనకి అది చక్కగా నిలబడాలి. అది ఎన్ని సార్లు వాష్ చేసినా గానీ ఆ కట్స్ అనేవి అట్లానే ఉండిపోవాలి. సో, అలా ఉండాలి అంటే ఇలా బక్రం పీస్‌ని యూజ్ చేసి లైనింగ్ క్లాత్ పెట్టి స్టిచ్ చేసామంటే గనక స్టిఫ్‌గా చక్కగా అలాగే ఉంటదనమాట. సో, ఇక్కడ నడుముకి ఎంత కావాలనేది చెక్ చేసుకొని కొలత ప్రకారంగా ఈ షేప్ అనేది డ్రా చేసి పెట్టేసుకొని అప్పుడు కట్ చేసేసుకుంటున్నాను. లేదంటే ఎగుడు దిగుడు ఉందంటే మొత్తం బ్లౌజ్ అంతా చెండాలం కనిపిస్తది అక్కడ. ఒక పక్కన పొడుగు, పక్కన వెడల్పు ఎక్కువ అట్లా ఉండకుండా ఉండాలని చెప్పేసి ఎగుడు దిగుడు లేకుండా నీట్‌గా కొలత ప్రకారం మార్క్ చేసుకొని కట్ చేస్తాననమాట. సో, ఇంక ఇదంతా కట్ చేసి పెట్టేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి స్టిచ్చింగ్ చేయాలి. ఇంక ఇదొచ్చేసి లెహెంగా అనమాట. అప్పుడు నేను కట్ చేసిన బ్లౌజ్‌కి లెహెంగా ఇది. దీనికొచ్చేసి ఏంటంటే లోపల సగం నుంచి సగం లైనింగ్ తర్వాత నుంచి కూడా కెన్ వేశాను. సో, చూసారా ఎంత ఫ్లేర్ వస్తుందో కదా! బాగా వెడల్పుగా కిందకొచ్చేసరికి చక్కగా ఉంటుంది. ఇంకా కుచ్చిళ్ళు మనకి ఇలాంటివి ఏంటంటే కుచ్చిళ్ళు తక్కువ ఉన్నా గానీ ఇలా కెన్ యూజ్ చేయడం వల్ల ఫ్లేర్ అనేది బాగా వస్తుంది. నిలబడతది ఇంకా అది అసలు దగ్గరగా అయిపోదనమాట. ఇంక ఈ టాజల్స్ వచ్చేసి ఇలా కావాలని అడిగారు. ఫోటో కూడా పెట్టారనమాట. సో, క్లాత్ తోటి హ్యాంగింగ్స్ లాగా ఇలాగ స్టిచ్ చేసి పెట్టారనమాట ఈ లెహెంగాకే. సో, ఇదంతా కూడా బ్లౌజ్ పీస్‌తో స్టిచ్ చేశాను అది. పింక్ కలర్ టాజల్స్ ఎందుకంటే లెహెంగా అంతా వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్‌లో వచ్చింది. అంచు వచ్చేసి పింక్ ఉంది కదా! అదే బ్లౌజ్ ఇచ్చాడనమాట. అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నేను కంప్లీట్ అయ్యాక చూపిస్తాను. కాకపోతే కొంచెం డిఫరెంట్‌గా అంటే క్లాత్ వచ్చేసి గ్రీన్ ఏసి స్టిచ్ చేశాననమాట. ఇంక ఈ టాజల్స్ వచ్చేసి ఏంటంటే పింక్ కలర్ క్లాత్ తోటి స్టిచ్ చేశాను. ఎందుకంటే ఆ గ్రీన్ మీద మళ్ళీ గ్రీన్ ఏసామంటే కనిపించవు. సో, పింక్ ఏయడం వల్ల హైలైట్ అవుతాయి. అక్కడ టాజల్స్ అనేవి పర్ఫెక్ట్‌గా కనిపిస్తాయి కదా! అందుకే బ్లౌజ్ పీస్ తోటి స్టిచ్చింగ్ చేశాను. ఆ బ్లౌజ్ పీస్ ఫుల్ బ్లౌజ్ పీస్ అంటున్నా. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయాక నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే ఆ బ్లౌజ్ ఆ రోజే కదా కట్ చేశాను. ఇంకా స్టిచ్చింగ్ అవ్వలేదనమాట. అంటే ఆ రోజు స్టిచ్చింగ్ అయింది గానీ, ఇంకా హెమ్మింగ్ వర్క్స్ అవన్నీ అవ్వాలి. ఈవినింగ్ నైట్‌కి అయ్యిందనమాట. సో, నెక్స్ట్ వ్లాగ్‌లో బ్లౌజ్ ఎలా వచ్చిందనేది చూపిస్తా. మీకు ఒక ఐడియా వస్తది. ఓకేనా? ఇంకా పిల్లలైతే ఇంటికొచ్చేసిన తర్వాత వాళ్ళ పనులతోటి ఫుల్ బిజీ ఇంకా. ఈవినింగ్ టైం ఖచ్చితంగా నేను టీ పెట్టుకొని వాళ్ళకి అన్నం పెడతాను. మార్నింగ్ కొంచెమే పెడతాను కదా! స్కూల్‌లో తక్కువ తింటారు. మామూలుగానే లేట్‌గా తింటారు ఇంటి దగ్గర. అలాంటిది ఇంట్లో తిన్నట్టు స్కూల్‌లో తినలేరు కదా! సో, అందుకే తక్కువ పెడతాననమాట. ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వాలి. ఇందాక కట్ చేశాను కదా! కట్ వర్క్ లాగా ఇలా ఉంటదని చెప్పేసి ఇక్కడ మనం అది బక్రం పీస్ వేసి స్టిచ్ చేయడం వల్ల చాలా నీట్‌గా స్టిఫ్‌గా ఉందనమాట. అది ఉతికినా గానీ అట్లనే ఉంటది. ఎన్ని రోజులైనా గానీ చక్కగా అలా స్టిఫ్‌గా పట్టినట్టు ఉంటదనమాట. ముడతలు పడకుండా లేదా పైకి లెగకుండా నీట్‌గా ఉంటుందనమాట. పోతే ఈ బ్లౌజ్‌కి వచ్చేసి ఆ నెక్ పార్ట్ ఇంకా హ్యాండ్స్ అన్నీ ఉన్నాయి. నెక్ వచ్చేసి ఏంటంటే పైపింగ్, టాజిల్స్ అన్నీ పెట్టాలి. సో, అదంతా ఇంకా ఈవినింగ్ మళ్ళీ నైట్‌కి పనయిన తర్వాత ఈవినింగ్ అప్పుడు చూసుకుంటాననమాట. సో, ఊరికే ఎంతవరకు కంప్లీట్ అయ్యిందనేది మీకు చూపిద్దాం అన్నట్టుగా చూపిచ్చాను. సగం అయితే అయ్యింది. ఇంకా చాలా పనుంది దానికి. ఫస్ట్ ఇక్కడ టీ తాగేసుకొని మిగిలిన పనులైతే చేయాలి. మిగిలినవి అంటే ఇంకా గిన్నెలైతే క్లీన్ చేసుకోవాలి పిల్లలు వచ్చిన తర్వాత. అన్ని బాక్సెస్, లంచ్ బాక్స్ అన్నీ ఉంటాయి కదా! సో, ముందు అవి క్లీన్ చేసేసుకొని అవి చేసేసానంటే పెద్ద పనైపోయినట్టు ఉంటదసలు నిజంగా. గిన్నెలు క్లీన్ చేయడం, ఉతికిన బట్టలు ఛీ!
ఆరిన బట్టలు మడతేయడం లాంటివి అనమాట. అది ఇంకిక్కడ ఓ పక్కన హోంవర్క్స్ కోసం అని చెప్పేసి వీళ్ళకి కొత్త బాక్సు, కొత్త పెన్సిల్ కొన్నా కదా! తెచ్చాను కదా! ఈ బాక్స్ అయితే పట్టుకెళ్ళిపోతున్నారు స్కూల్‌కి. ఇంక ఈ పెన్సిల్ పెద్ద పెన్సిల్, పొడుగు పెన్సిల్ అని చెప్పా కదా! అది మాత్రం ఇంట్లోనే వాడుకోండిరా అని చెప్పాను. అందుకే ఇక్కడ ఇంట్లో హోంవర్క్స్ అవి మాత్రం దాంతో చేసుకుంటున్నారనమాట. అది. సో, ఇంకా నా పనులన్నీ అయిపోయి చక్కగా వాళ్ళు కూడా ఫ్రెష్ అయిపోయిన తర్వాత హోంవర్క్స్ కూడా అయిపోయినాయి ఆల్మోస్ట్. చిన్న చిన్నవి ఇంకొక హోంవర్క్ ఉంది, ఈజీ హోంవర్క్స్ ఉన్నవి మాత్రం వాళ్ళు చేసుకుంటా ఉంటే ఓ పక్కన నేను ఇంకా మిషన్ కుట్టేసుకుంటాను. కొంచెం ఎక్కువ నేను చెప్పాల్సినవి అయితే మాత్రం దగ్గర కూర్చుంటాననమాట. మెయిన్‌గా లోహితకి అక్కర్లేదు. దాని అన్నీ సింపుల్ సింపుల్ అది అంతా సెకండ్ క్లాసే కాబట్టి తేజ్ గడికి అనమాట మెయిన్ ఇక్కడ మ్యాథ్స్. ఇంకా కొన్ని చెప్పేస్తే వాడే చేసేసుకుంటాడు. అందుకే ఎలా చేయాలి ఏంటనేది చెప్తుంటే వాడు కింద అక్కడే కూర్చోబెట్టుకుంటాననమాట. దూరంగా కూర్చుంటే నాకు ఆడ ఏం చెప్తున్నాడు ఏం కనిపించను కూడా కనిపించదు. అందుకని అక్కడే కూర్చుని చేసేస్తాడు. ఇంకా చెప్పాను కదా బ్లౌజ్ ఇంకా సగం ఉంది, సగం పైగా ఉంది కంప్లీట్ చేయాల్సిందనేది. ఆ పైపింగ్ థ్రెడ్ రెడీ చేసుకొని పైపింగ్ హ్యాండ్స్ ఒకటి జాయిన్ చేయాలి కదా! సో, అది. ఇకపోతే బ్లౌజ్ ఏంటంటే పింక్ కలర్ ఇచ్చారు బ్లౌజ్‌కి. బ్లౌజ్ పీస్ వచ్చేసి పింక్ ఇచ్చాడనమాట. కాకపోతే పింక్ అలాగే ఓణి కూడా పింకే ఇచ్చాడు. సో, 2 దగ్గరగానే ఉంటాయి కదా అని చెప్పి నేనేం చేశానంటే ఆ లెహంగా క్లాత్ అయితే గ్రీన్ ఉంది కదా! ప్యారెట్ గ్రీన్. సో, ఆ గ్రీన్ హాఫ్ పట్టు క్లాత్ తీసుకుని ఆ బ్లౌజ్ పీస్‌ని హ్యాండ్స్‌కి ఇట్లా వేసాననమాట. ఇదిగోండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ చాలా వరకు హెమ్మింగ్ వర్క్స్ ఇంకా ఉక్సులు అవన్నీ ఉన్నాయన్నమాట. అది కూడా అయిపోయాక మళ్ళీ చూపిస్తాను మీకు. సో, అందుకే నీట్‌గా ఉండింది చక్కగా. ఏమంటే ఆ పింక్ వేయకుండా నేను ఓన్లీ హ్యాండ్స్‌కి మాత్రం బ్లౌజ్ పీస్ వాడి రిమైనింగ్ మిడిల్ పార్ట్ వచ్చేసి గ్రీన్ వేసాననమాట. సో, అప్పుడు కాంట్రాస్ట్ అనేది చక్కగా తెలుస్తది. సో, అది అలా స్టిచ్ చేసిన తర్వాత మొత్తం అయిపోయింది. స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మాకు అంటే ఇంకా మేము పడుకునే టైం అయితే కాదు. వాళ్ళు కాసేపు టీవీ చూసుకుంటారనమాట. అందుకే ఇంకా హెమ్మింగ్ వర్క్స్ చేసుకుందాం ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి లోపలికొచ్చాను. లోపలికి ఎందుకు వచ్చానంటే టీవీ చూస్తారని చెప్పా కదా! నేను బయట కూర్చుని హాల్‌లో కూర్చొని చూస్తా ఉంటే నేను ట్యాబ్ పెట్టుకుని ఏదైనా సినిమా పెట్టుకొని వర్క్ చేస్తూ ఉంటాను. మళ్ళీ ఆళ్ళు నా సౌండ్ వినపెడుతుందని చెప్పి మళ్ళీ సౌండ్‌లు పెంచుతారు టీవీలో. అందుకే ఎందుకొచ్చిన గోల అని చెప్పేసి మీరు టీవీ చూసుకోండిరా నేను ఇక్కడ ఉంటా సౌండ్ తగ్గించమని చెప్పేసాననమాట. అది. ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇలాగా వాళ్ళ పిల్లలు టీవీ చూడకపోతే అన్నీ హాల్లోనే కూర్చొని చేసుకుంటాను. కాకపోతే వాళ్ళు టీవీ పెట్టారంటే నాకేం వినిపించనివ్వరనమాట. అందుకే పక్కన ప్రశాంతంగా కూర్చుని చక్కగా సినిమా చూసుకుంటూ వర్క్ చేసేస్తాను. అలా ఏదైనా సినిమా చూస్తూ ఏదైనా చేస్తా ఉంటే ఇంకా టైం తెలీదు. ఏదో చేసినట్టు కూడా ప్రత్యేకించి పని చేసినట్టు కూడా అనిపించదనమాట. అందుకే అలా చేస్తాను. సో, అదనమాట. ఇంకా బ్లౌజ్ ఎలా ఉంది అనేది నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తాను. దెన్ ఫ్రెండ్స్ మరి ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.